మమ్మీకి హెల్త్ బాలేదు, జ్వరం వస్తుంది అని చెప్పి మా మమ్మీ ఫోన్ చేయగానే ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది, చూడాలనిపించింది. సో వెళ్ళే టైంలో కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిన అనమాట మమ్మీ కోసం. నేను ఒక మదర్ని అయిన తర్వాతే నాకు మా మమ్మీ విలువ తెలిసింది అండ్ అందరు మదర్స్ విలువ కూడా తెలిసింది నాకు. అసలు మమ్మీ డాడీకి ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. అలాంటిది అమ్మా నాన్న ప్రేమ. నిజంగానే అమ్మా నాన్నకు మించిన దైవం ఉండదు అసలు. ఇంకా అమ్మా నాన్నలాగా చూసుకునే హస్బెండ్ దొరికితే ఇంకా ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరు. సో ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. మమ్మీకి జ్వరం వస్తుంది వెళ్దామా అని మా ఆయనతో చెప్పేసరికి ఒక్క మాటలోనే మా ఇంటికి తీసుకెళ్ళిండు అండ్ అతనే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చిండు. ఇంకా అక్కడి నుండి బర్త్డే పార్టీకి వెళ్ళిపోయినా అనమాట. మా మరిది వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే, మా చిన్నత్తయ్య వాళ్ళ మనవరాలన్నమాట. సో అందరు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి బ్లెస్ చేయండి తనకి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో ఫైనల్గా దావత్ అన్నప్పుడు చికెన్ మటన్ అన్నది కంపల్సరీ. ఒక చేతిలో థమ్స్అప్, ఒక చేతిలో చికెన్ పీస్, అబ్బాబ్బాబ్బా ముక్క లేనిదే ముద్ద దిగదు మనకి.